హలో నమస్తే అందరికీ. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్లాగ్. ఇది మా ఇల్లు కట్టిన తర్వాత సొంతం ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్న పూజ. ఇది యాక్చువల్లీ మేము 2024లో చేసాము, బట్ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్స్. సో ఫస్ట్ అయితే కింద చిన్న బిందె ఉంది కదా, అందులో మనం రైస్ వేసేసి పైన కలశంది చెంబు ఏదైతే ఉంటుందో దాన్ని మనం టేప్తో సెక్యూర్గా చేయాలి, సో దట్ మనం శారీ డ్రేప్ చేసినప్పుడు ఇది కదలకోకుండా ఉండడానికి ఇలా. అండ్ ఆ స్టిక్తో థ్రెడ్ని ఎందుకు కడుతున్నానంటే హ్యాండ్స్కి అవంతా సపోర్ట్ ఉండడానికి కడుతున్నాను. అండ్ బిఫోర్ డే నైటే ఫ్లవర్స్తో మాల కట్టడము, శారీ డ్రేప్ చేయడం ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటే మనకు నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మేము ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసి అమ్మవారికి కూర్చోపెట్టడానికి పీట రెడీ చేస్తున్నాను. ఆ ముగ్గు అనేది మనం బియ్యం పిండితో పసుపు అండ్ కుంకుమతో వేసి దానిపైన ఒక కొత్త టవల్ పెట్టి దాని మీద ఆకువక్క పెట్టేసి దాని మీద అమ్మవారిని కూర్చోపెడుతున్నాను. దాన్ని నెక్స్ట్ ఇట్లనే మొత్తం రెడీ చేసి నెక్స్ట్ లాస్ట్లో కలశం పెట్టాలి. సో దట్ కలశం పెట్టిన తర్వాత మనం ఇంకా కదిలించకూడదు కదా, సో దట్ అందుకోసమనే కలశం పెట్టే ముందరే అవన్నీ రెడీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, నేను కలశంకి మొత్తం శారీని డ్రేప్ చేసి రెడీగా పెట్టేశాను. అంతలోపు ఈ పీట రెడీ చేసుకొని మొత్తం ఒక తమలపాకు ఆకువక్క అంటారు కదా అలా పెట్టేసి మనం దాని మీద అమ్మవారిని కూర్చోపెట్టాలి. దాని తర్వాత నేను శారీస్ని ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అంతా ప్లీట్స్ అన్నీ సెట్ చేస్తూ ఉన్నాను. సెట్ చేసేసాక జ్యువెలరీ మళ్ళీ అమ్మవారికి జడ అన్నీ పెట్టేసి దాని లాస్ట్లో మనం కలశం అనేది పెడతామన్నమాట. ఇక్కడ నేను ఒక సైడ్ మొత్తం అమ్మవారికి డెకరేషన్ అంతా రెడీ చేసుకుంటూ అమ్మవారిని రెడీ చేసుకుంటూ ఉంటే మా మమ్మీ వచ్చేసి ప్రసాదాలు 5 types ఆఫ్ ప్రసాదాలు పెడతాం మేము ఎవ్రీ టైం. సో అవన్నీ కుక్ చేసుకుంటూ రెడీ చేస్తూ ఉంది పూజ టైంకి. ఇద్దరము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పని చేసుకుంటూ మొత్తానికైతే అమ్మవారిని రెడీ చేసేస్తూ ఉన్నాము. మనం కలశం పెట్టడానికి ఆ రోజు ఏ రోజైతే మనం పండుగ చేసుకుంటామో పూజ, దానికి ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. సో టైం అయిపోతుందని చెప్పేసి నేను లాస్ట్లో కలశం పెట్టేది పూజ చేసేదంతా వీడియో తీయలేదు. సో మొత్తం రెడీ అయ్యాక అమ్మవారు పూజ అయ్యాక అమ్మవారు అనేది ఇలా ఉన్నారు. అండ్ మేము తెగ హడావిడిగా అయితే పూజ ఏం చేయట్లేదండి. మాకు ఎలా అయితే వస్తుందో ఏమేమైతే తెలుస్తుందో మేము ఎట్లయితే ఇంట్లో చేసుకుంటామో అట్లనే చాలా సింపుల్గా నీట్గా చేసుకున్నాము. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. సో మేము నెక్స్ట్ ఇయర్ దాన్ని రెక్టిఫై చేసుకొని పూజ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో కంప్లీట్ అయ్యాక ఎంత అందంగా ఇట్లా సింపుల్గా ఉన్నారో చూసారు కదా దేవుడు. ఆల్సో మేము అమ్మవారిని ఇంటి ఆడపడుచులాగా భావించి వడి బియ్యం అయితే పెడతాము. వడి బియ్యంతో పాటు మళ్ళీ ఒక శారీ ఇవన్నీ పెడతాము. అండ్ నేను ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉన్నాను. ఈ తాంబూలంలో కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇట్లాంటివంతా ఏం లేకోకుండా చాలా 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 సింపుల్గా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి పూజ అయ్యాక మా డాడీ దగ్గర నుంచి మా మమ్మీ ఆశీర్వాదం తీసుకుంటుంది కంకణం కట్టేసి. సో ఇది అయ్యాక మా మమ్మీ ఫస్ట్ తాంబూలం నాకు ఇస్తుంది. ఇచ్చినాక ఇంకా మిగతా వచ్చిండే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి డే టైమింగ్ నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఊర్లో చేసాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వస్తూ ఉంటారు. సో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారో అప్పుడప్పుడే మేము ఇచ్చుకుంటూ ఉన్నాము. ఏదో ఇంకా తెలియదు పుచ్చుకుంటున్నమ్మా వాయినం. నేనే వరలక్ష్మీదేవి. ఇస్తేనమ్మా వరము.
అంతే. ఏది ఎప్పుడు చూసిందే చేయలే మన ఊర్లో. ఎప్పుడు చేస్తున్నారంటే తెలియదు. చేస్తే 3 ఏళ్ళు చేయాలనే చాలా ఫోటో పెట్టుకొని. అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆంటీ వాళ్ళకి ఇట్లా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పాలని తెలియదు అనమాట ఆంటీ వాళ్ళకి. సో మా మమ్మీ నేను చెప్పిస్తున్నాము తాంబూలం ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి అని. కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి తాంబూలం ఇచ్చేటప్పుడు జస్ట్ మేము చెప్తున్నాము అంతే. ఇక్కడ డబ్బింగ్ ఇస్తున్నాము ఏంటి అది ఇదని ఏం మీరు తప్పుగా అనుకోకండి. యాజ్ సైడ్ మేము చాలా చాలా సింపుల్గా చేసుకుంటున్నాము. అన్నీ పెట్టే దాంట్లో మా ఇంటికి వచ్చిందంటే కోరుకున్న వాళ్ళని ఇస్తున్నాము. సో మా మమ్మీ వచ్చిన వాళ్ళందరికీ వాయనాలు ఇస్తుంటే నేను ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి వాయనాలు రెడీ చేస్తూ ఉన్నాను. వాయనంలోకి ఏమేమి పెడుతున్నానంటే ఒక బ్లౌజ్ పీస్ మీద ఒక ఆకు ఒక్క, పసుపు కుంకుమ, మరి ఒక ఫ్లవర్ అండ్ 1 రూపీ కాయిన్, 4 బ్యాంగిల్స్ అండ్ 2 బనానాస్, తర్వాత నానబెట్టిన శనగలు ఇస్తారు కదా అవి కొన్ని వేసి ఇస్తున్నామండి. ఇదే వాయనం లాగా. ఆల్సో వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ రైట్ హ్యాండ్లోనే అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. మీకు ఫ్రంట్ కెమెరాలో మేబీ నేను అన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు అనిపిస్తూ ఉండొచ్చు. సో మీరు అడిగేదానికంటే ముందు కామెంట్స్ పెట్టేదానికంటే ముందే క్లారిటీ ఇస్తున్నాను.
కోతి మనము ఇస్తున్నాము నమస్తే ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. హాయ్ బుజ్జి. వీళ్ళకి చూపిస్తాం. ఫస్ట్ నువ్వు పెట్టు నేను పెట్టా ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. పెట్టినానమ్మా. అండ్ ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు ఎన్నో జరుపుకోవాలని మేము అందరూ ప్రతి ఇయర్ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.